ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనం తెలిసో తెలియకో మనం తీసుకుంటున్న ఫుడ్లో ఉండే అక్రిలమైడ్. సో ఈ అక్రిలమైడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియని వాళ్ళ కోసం ఈ పూర్తిగా వీడియో వాచ్ చేయండి. ఈ అక్రిలమైడ్ అనేది మనం తీసుకునే స్టార్చీ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ని మోర్ దాన్ 120 డిగ్రీ సెంటిగ్రేడ్లో హీట్ చేసినప్పుడు లేదా బేకింగ్ చేసినప్పుడు వాటిలోని అమైనో యాసిడ్స్, న్యాచురల్గా ఉండే అమైనో యాసిడ్స్ అండ్ షుగర్స్తో కంబైండ్ అయ్యి ఈ అక్రిలమైడ్ ఫామ్ అవుతుంది అండ్ విచ్ ఈస్ మోర్ క్యాన్సరస్. సో డైలీ లైఫ్లో మీరు అక్రిలమైడ్ని ఎక్కడ చూస్తారు అంటే డీప్గా ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు, అలాగే బేక్డ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ బయట దొరికే ప్యాక్డ్ క్రంచీగా క్రిస్పీగా ఉండే బిస్కెట్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, లేదా ఏ పదార్థమైనా సరే గోల్డెన్ బ్రౌన్ కలర్ అండ్ క్రిస్పీగా క్రంచీగా ఉందంటే దాంట్లో అక్రిలమైడ్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ చాలా మంది టీని, కాఫీని మళ్ళీ వేడి పెట్టి తాగుతుంటారు. ఆల్రెడీ దాంట్లో కొద్ది శాతం అక్రిలమైడ్ ఉంటుంది అండ్ మీరు మళ్ళీ హీట్ చేసి ఎక్కువ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల మళ్ళీ దాంట్లో అక్రిలమైడ్ ఇంకా ఎక్కువ శాతంలో ఫామ్ అవుతుంది. దీని నుంచి మనం బయటపడడం కోసం, అవాయిడ్ చేయడం కోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైనా తిన్నప్పుడు నీళ్ళు ఎక్కువగా తీసుకోండి అండ్ దాంతోపాటు వెజిటేబుల్స్ని, ఎస్పెషల్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకోండి. అండ్ అలాగే మీరు ఏదైనా క్రంచీగా అండ్ క్రిస్పీగా పదార్థాలు ఇంట్లో వండుకునేటప్పుడు దాన్ని హై టెంపరేచర్స్లో కాకుండా లో టెంపరేచర్స్లో అండ్ ఎక్కువసేపు దాన్ని కాల్చడం వల్ల మీకు క్రంచీగా క్రిస్పీగా తయారవుతాయి. బట్ బేకరీలో దొరికే క్రంచీ అండ్ క్రిస్పీ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్డ్ చిప్స్ తినే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ట్యాగ్ చేయండి.